ఫ్రెండ్స్, వెల్కమ్ టు దే టాక్ షో. ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ నడుస్తుంది. ఒక లీడర్ సిస్టమ్ లో ఉండి క్లైమ్ అవుతుండ్రు, ఇంకొక లీడర్ సిస్టమ్ లో ఉండి వెయిట్ అండ్ వాచ్ గేమ్ ఆడుతుండ్రు. కానీ ఇంకొక లీడర్ డైరెక్ట్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేసి బద్దలు కొట్టిండ్రు. ఈ రోజు మనం ఈ డిఫరెంట్ మోడల్స్, 3 మోడల్స్ ని డికోడ్ చేస్తాం. ఫస్ట్ మోడల్ అనుమల రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం. సెకండ్ మోడల్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థర్డ్ మోడల్ సి జోసెఫ్ విజయ్, తమిళనాడు సీఎం. ఇది ముగ్గురు మధ్యలో ఏం పర్సనాలిటీ కంపారిజన్ కాదు, ఇది వాళ్ళ పొలిటికల్ థింకింగ్ కంపారిజన్ అనుకోండి. మనం ముగ్గురుగా చూసుకుంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని అందరు ఆస్పిరేషనల్ పొలిటీషియన్ అంటారు. ఎందుకు అంటారంటే రేవంత్ రెడ్డి 2005 లో జెడ్పీటీసీ గెలిచిండు, తర్వాత 2006-7 లో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ గెలిచింది. ఆ ఎమ్మెల్సీ గెలిచినప్పుడే చాలా మంది రెఫర్ చేశారు, వాళ్ళతో కలీగ్స్ అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర సంటూ చాలా మంది. ఆయన అప్పుడే అన్నాడంట, ఏ రోజు ఒక రోజు వస్తే నేను ఈ రాజ్యానికి సీఎం అంట. అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఒకటే ఉండే, ఈ రోజు ఆయన తెలంగాణ సీఎం. సో ఆ ఎక్స్ప్రెషన్ ఆయనకి 20 years బ్యాక్ వచ్చింది, నేను సీఎం కావాలి. అప్పుడు చాలా మంది దాన్ని జోక్ అనుకుంటే, కానీ రేవంత్ రెడ్డి దాన్ని ఆ ఎక్స్ప్రెషన్ ని మైండ్ లో పెట్టుకుని పట్టుదలతో తెలంగాణ విభజించినాక టీడీపీకి ఇక్కడ రిన్యూవల్స్ అయినప్పుడు కాంగ్రెస్ జాయిన్ అయ్యి కాంగ్రెస్ లో ఉండి, ఆ కాంగ్రెస్ చాలా పాత పార్టీ, దాంట్లో చాలా మంది సీనియర్ లీడర్స్ ఉంటారు, చాలా మంది మేధావులు ఉంటారు. అటువంటి పార్టీలో పోయి ఉండి మళ్ళా అక్కడ నుంచి పిసిసి ప్రెసిడెంట్ ఈ రోజు సీఎం దాకా వచ్చారు. సో అది ఒక ఆస్పిరేషన్ ఆయన. గ్రాస్ రూట్ గా ఎంట్రీ ఇచ్చారు, ఇక్కడ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఒక కంటిన్యూస్ ఎలక్షన్స్, అది జెడ్పీటీసీ కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, కంటిన్యూస్ ఎలక్షన్స్ ఓడిపోయిండు, గెలిచిండు. కానీ దాంతో ఎక్కడ ఆయనకి వెనకబడలే, ముందు పోయినుండు, పార్టీల ఒక డామినెన్స్ తెచ్చుకుండు, ఈ రోజుగా సీఎం అయింది. సో దాంట్లో కీ పాయింట్ ఏమంటే ఆస్పిరేషన్ లీడర్లు వెయిట్ చేయరు, వాళ్ళు ఒక ల్యాడర్ బిల్డ్ చేసుకుంటారు, ఎక్కుంటూ పోతారు. సో రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క ల్యాడర్ లో నిచ్చిన ఎక్కి ఈరోజు సీఎం దాకా వచ్చారు. సో దీంట్లో మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి అడ్వాంటేజెస్ ఏంటి, ఇండిపెండెంట్ పవర్. ఆయన ఒక కల్ట్ డిఫైన్ చేసుకుంటూ, ఆయన చుట్టుపక్కల ఒక కల్ట్ పెట్టుకుంటూ ఆయన అట్లానే స్ట్రాంగ్ ఒక ఇండివిజువల్ క్యాడర్ ని సిస్టమ్ బిల్డ్ చేసుకుంటూ ఆయనకు ఒక క్యాడర్ ఉంది రేవంత్ రెడ్డికి. ఈ రోజు మనం చూసుకుంటే క్లియర్ లీడర్షిప్ ఐడెంటిటీ. ఆయన డైరెక్ట్ సీఎం, అప్పుడు ఉన్న సీఎం కేసీఆర్ తోనే డీ పెట్టుకున్నా, అంటే ఆయన అనుకుంటూ పోయి నేను ఆయనకి ఆపోజిట్ గా ఉంటా, నేనే ఆయనకి ఒక ఆల్టర్నేటివ్ అనేది ఒకటి తెచ్చిండు. సో క్లియర్ గా ఒక లీడర్షిప్ ఐడెంటిటీ తెచ్చుకుంటు. ఒక దీంట్లో ఏమైందంటే టైం ఆయనకు పడింది, ఒక 20 years పడింది, కానీ అయిండు, సక్సెస్ అయిండు. సో ఇక్కడ కొన్ని ఫెయిలియర్ అయిండు. మొన్న మనం చూస్తే 2 చోట్ల కంటెస్ట్ చేసి ఒక చోట ఓడిపోయిండు. దానికన్నా ముందు 2018 లో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయింది. కానీ ఆ డిఫీట్స్ ఎక్కడ ఆయన ఇంకా పడలేదు, ఇంకా ముందుకుపోయిండు. ఇంకా మనం సెకండ్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సేమ్ 2014 లో పార్టీ పెట్టిండు, కానీ ఎప్పుడు ఇమీడియట్ పవర్ ని చేసేది. 14 ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ అయితే ఆయన కంటెస్ట్ చేయలేదు, జనసేన పార్టీ అప్పుడు ఎలక్షన్ కంటెస్ట్ చేయలేదు. అవుట్ సైడ్ సపోర్ట్ లెక్క, ఒక మోరల్ సపోర్ట్ లెక్క చంద్రబాబు నాయుడు ఉన్నారు, చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం అయింది. కానీ అప్పుడు ఆయన ఇక్కడ గవర్నమెంట్ లో ఒక పోస్ట్ తీసుకొని ఏం చేయలేదు, మెల్లగా ఉన్నాడు, కామ్ గా ఉన్నాడు. 2019 లో చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇవ్వకుండా ఒక అలయన్స్, ఒక ఫ్రంట్, థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది ఆంధ్రాలో తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు. దాంట్లో బిఎస్పీ, చిన్న చిన్న పార్టీలు, లెఫ్ట్ పార్టీలు, సిపిఐ ఉండే పోరాటాలు చేసిండు, టీడీపీకి అగేన్స్ గా రోడ్లో తిరిగిండు. కానీ దాని ఫలితం ఏం రాలేదు. జనసేనకి ఒకటే సీట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ 2 సీట్ల పోటీ చేస్తే 2 ఓడిపోయాడు. సో ఒక పెద్ద సెట్ బ్యాక్ ఆయనది. దాన్ని నేర్చుకొని 2023 వరకు వచ్చినప్పుడు మళ్ళా టైట్ షిఫ్ట్ చేసి మళ్ళీ బీజేపీ, చంద్రబాబు కూటమికి చేరుకుంటారు. వైఎస్ఆర్ దగ్గర పోవాలన్నాడు, వైఎస్ఆర్ ఆయనతో ఆయనకి డిఫరెన్సెస్ ఉంది. సో వైఎస్ఆర్ ని కొట్టాలంటే నేను ఒక్కరిని కొట్టలేను, నాకంత బలం లేదు, శక్తి లేదు అని అర్థం చేసుకొని అక్కడ బీజేపీని, అక్కడ టీడీపీని ఒక్క టేబుల్ మీద తెచ్చి ముగ్గురిని అలయన్స్ చేసి అప్పుడు గెలిచి వైఎస్ఆర్ పార్టీని ఓడగొట్టి ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం అయింది. 21 సీట్స్ కంటెస్ట్ చేసిండు కదా, 21 సీట్స్ 21 గెలిచిండు, అంటే 100% స్ట్రైక్ రేట్. 6% ఓట్ షేర్ వచ్చింది వాళ్ళకి, అంటే 21 సీట్స్ లో 6% ఓట్ షేర్. సో అట్లా డైరెక్ట్ గా సీఎం కాకుండా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి
కానీ అక్కడ సిస్టమ్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. సో దీంట్లో ఏమంటే వెయిట్ అండ్ వాచ్ లీడర్ గా ఆయన ఉన్నాడు, ఎక్కడ రెస్ట్ చేయలేదు, మెల్లగా సిస్టమ్ లోపలికి దూరిండు. నెక్స్ట్ ఆయన ఏం చేస్తారో మనం చూడాలి. లో రిస్క్ ఉండే ఆయనకి, రిస్క్ ఎక్కువ తీసుకోలేదు, స్టేబుల్ గా పవర్ లో ఉన్నారు, పొలిటికల్ రిలవెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఆయన రిలవెన్స్ అనేది పెట్టుకుంటారు. సో కానీ ఏమంటే లేట్ గా వచ్చింది ఆయనకి. సో ఏమైనా సక్సెస్ వచ్చినప్పుడు లేట్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న అథారిటీగా షేర్ చేసుకుంటున్నాడు సీఎం చంద్రబాబు నాయుడుతో, బీజేపీతో షేరింగ్ లో ఉన్నాడు. కంపారిజన్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చూసే విజయ్ సీఎం అయినాక కూడా వాళ్ళ ఫ్యాన్సే చాలా మంది కంపారిజన్ చేస్తున్నారు. విజయ్ సీఎం అయితే మీరెందుకు కాలేదు, మీరు అలయన్స్ కింద వదిలేసి సపరేట్ గా చేస్తే మేము సీఎం చేస్తాం. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఏం ఆన్సర్ ఇచ్చిండు, నేను ఇదే ప్రయత్నం 2019 లో చేస్తే మీరే నాకు ఓట్లు వేయలేదు, నేనే 2 సీట్ల కంటెస్ట్ చేస్తే నన్ను మీరు ఓడగొట్టినారు, సో నేను ఎట్లా దాన్ని చేయాలి అనేది పవన్ కళ్యాణ్ ఒక ఆన్సర్. దాన్ని ఇప్పుడు 3వ మోడల్ లో మనం చూస్తే ఒక డిస్ట్రప్టర్ మోడల్ అనేది మనం కొత్తగా చూసాము. ఆయననే తలపతి విజయ్. 2024 లో పార్టీ పెట్టి సడన్ గా 2 years లా ఎమర్జ్ అయ్యిండు సీఎం లెక్క. డైరెక్ట్ ఎంట్రీ, ఇంకా ఏం కాంప్రమైజ్ చేయలేదు, డైరెక్ట్ సీఎం ప్రొజెక్ట్ అయింది, వచ్చిండు. సిస్టమ్స్ అన్ని పెద్ద పార్టీని బైపాస్ చేసి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్న విజయ్. కొత్త పార్టీ కానీ మాస్ పబ్లిక్ కనెక్ట్ చేసుకుంటారు. లీడర్షిప్ ఇచ్చు, నేనే లీడర్ అనేది అందరికి అక్కడ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చిండు. ఆయన లీడర్, ఇంకా లీడర్షిప్ ని తెంచుకుండు, డైరెక్ట్ సీఎం అయిండు. డిస్ట్రప్టివ్ లీడర్స్ సిస్టమ్ అడ్జస్ట్ కావడం, వాళ్ళు డైరెక్ట్ సిస్టమ్ ని రీసెట్ చేస్తారు. అదే విజయ్ చేసిండు. దీంట్లో అడ్వాంటేజెస్ ఏమొచ్చేస్తున్నాయి, ఫాస్ట్ గా రైజ్ అయ్యిండు, తొందరగా ఎదిగిండు, పబ్లిక్ లో చాలా రోజుగా వెళ్ళిపోయిండు, క్లియర్ గా అథారిటీ వచ్చింది, గవర్నమెంట్ లో సీఎం అయినా. ఇది వాళ్ళకి అడ్వాంటేజెస్. కానీ ఇక్కడ రిస్క్ ఏమి తీసుకుందంటే ఆయన బై ఛాన్స్ ఈ ఎలక్షన్ లో ఆయనకి ఈ సక్సెస్ రాకపోతే ఆయన భవిష్యత్తు చాలా డింగ్ ఉంటుంది. బికాస్ తమిళనాడు రాజకీయం ముందు చాలా హైవీ వెయిట్స్ ఉన్నారు అక్కడ. సో ఈయన ఈ రిస్క్ తీసుకుని బై ఛాన్స్ ఈసారి సక్సెస్ కాకపోతే ఆయన భవిష్యత్తు చాలా బ్లిమ్ ఉంటుంది. అట్లనే ఫెయిలియర్స్ అంటే కొలాప్స్ అయిపోతుంది. మీరు అన్నట్టుగా టైమింగ్స్ మిస్ అయితే 0. కానీ ఇప్పుడు కూడా ఆయనకి ఏమంటే అంటే సీఎం అయిండు, బట్ ఆయన డెలివర్ చేయకపోతే కూడా రిస్క్. డైరెక్ట్ సీఎం అయిండు, ఫస్ట్ టైం ప్రజలకి సీఎం పదవి ఇచ్చింది, సీఎం అయిండు. కానీ రేపు డెలివరీ రాకపోతే ఆయన పొలిటికల్ కెరీర్ మళ్ళా ఒక మార్పు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 3 మోడల్స్ మనం డిస్కస్ చేసాము. రేవంత్ రెడ్డిది ఆస్పిరేషనల్ మోడల్, ఎక్కడ బిల్డ్ చేస్తారు, స్లోగా గ్రో అవుతారు, తర్వాత ఒక సిస్టమ్ ని క్యాప్చర్ చేసుకుంటారు. స్లో బట్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ కంట్రోల్. ఈ రోజు మనం చూస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఒక ఇండిపెండెంట్ కంట్రోల్ అనేది తెచ్చుకుంటూ, ఈజ్ నాట్ అండర్ ద షాడో ఆఫ్ బిగ్ లీడర్స్, ఈజ్ హిమ్సెల్ఫ్ ప్రొజెక్టెడ్ యాజ్ అ బిగ్ లీడర్. అట్లానే పవన్ కళ్యాణ్ మనం చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే మెల్లగా సిస్టమ్ ని అబ్జర్వ్ చేసిండు, అలైన్ చేసిండు, ఎంట్రీ ఇచ్చిండు, సేఫ్ గా ప్లే చేసిండు, స్లోగా ప్లే చేసిండు. ఈ రోజు ఒక షేర్ గవర్నమెంట్ ని డిప్యూటీ సీఎం లెక్క ఉన్నారు. కానీ విజయ్ మనం చూసుకుంటే డైరెక్ట్ డిస్టర్బ్ చేసిండు, క్యాప్చర్ చేసిండు, ఫాస్ట్ గా వచ్చిండు, రిస్క్ తీసుకుంటూ టోటల్ కంట్రోల్ తీసుకుంటూ. సో ఇక్కడ కీల్ అనేది ఒకడు లీడర్ ఒక ల్యాడర్ బిల్డ్ చేసిండు, ఓవర్ రేవంత్ రెడ్డి. ఇంకొకరు పవన్ కళ్యాణ్ లెక్క డోర్ ఓపెన్ చేయడానికి వెయిట్ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఇంకొక లీడర్ విజయ్ డైరెక్ట్ ఒక వాల్ ని బ్రేక్ చేసి లోపలికి వచ్చేసింది సిస్టమ్ లో. సో ఏ మోడల్ బెస్ట్? ఇప్పుడు మన క్వశ్చన్ వస్తుంది, ముగ్గురులో ఏ పొలిటికల్ లీడర్ మోడల్ బెస్ట్ అంటే ఈ మనం చెప్పలేము ఓవర్ బెస్ట్, ఓవర్ కరెక్ట్ గా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తుంది. ఇవన్నీ సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. తెలంగాణలో కేసీఆర్ కి ఆల్టర్నేటివ్ లేనప్పుడు రేవంత్ రెడ్డి నేనే ఆల్టర్నేటివ్ అనేది చూపించిండు. కాంగ్రెస్ ఇక్కడ ఆల్రెడీ మేజర్ ఆపోజిషన్ పార్టీ, కాంగ్రెస్ కి ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంది. రేవంత్ రెడ్డి దాన్ని ఎన్కరేజ్ చేసుకుని ఆయన పర్సనాలిటీ కల్ట్ ని ముంగడు తెచ్చి ఈరోజు సీఎం వచ్చిండు. అదే పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ, ఆంధ్రాలో ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర 2 బిగ్ లీడర్స్ ఉండే. ఆ ఇద్దరు హెవీ వెయిట్స్ మధ్యలో పవన్ కళ్యాణ్ ఒక గ్రౌండ్ క్రియేట్ చేస్తుండు, దాని ప్రయత్నం చేసిండు, డిప్యూటీ సీఎం అయింది. సో అక్కడ ఇక్కడ సిచ్యువేషన్ లేదు. అదే తమిళనాడులో చూసుకుంటే ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉండే, అంటే ఏఐడిఎంకే పబ్లిక్ చూసి బోర్ అయిపోయింది, డిఎంకేది 5 years దాంట్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే. సో దాంట్లో ఆ యాంటీ ఇన్కంబెన్సీ ప్లస్ యూత్ ఓట్ చాలా ఎక్కువ ఉండే. విజయ్ ఒక ఫ్యూచర్ లీడర్ లెక్క చూస్తున్నారు అనుకున్నారు. సో ఒక్కొక్క సిచ్యువేషన్ మీద డిపెండ్ ఉన్నప్పుడు ఒక్కొక్క లీడర్ రియాక్ట్ అవుతారు. సో అట్లనే ఈ ముగ్గురు రియాక్ట్ కూడా అయ్యారు. సో మనం దీంట్లో కంటెస్ట్ గా చూసుకుంటే అక్కడ స్ట్రాంగ్ పార్టీస్ ఉన్నప్పుడు వెయిట్ అండ్ వాచ్ చేయాలి. లైక్ పవన్ కళ్యాణ్ సిస్టమ్ వీక్ ఉంటే విజయ్ లెక్క డిస్టర్బర్ లెక్క అయిపోవాలా. కానీ ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు, ఆల్టర్నేట్ గా పార్టీ వీక్ ఉంది, అప్పుడు ఒక మెల్లగా లాంగ్ టర్మ్ గా బిల్డ్ చేసుకుంటా ఆ దాన్ని ఆస్పిరేషన్ లెక్క
క్యాప్చర్ చేసుకోవాలి లైక్ రేవంత్ రెడ్డి. సో ఏ మోడల్ సుపీరియర్ కాదు, ఏ మోడల్ ఇన్ఫీరియర్ కాదు, ఇట్స్ మోడల్ డిపెండ్ ఆన్ ద రైట్ టైమింగ్ అండ్ ద సిచ్యువేషన్. సో ఫైనల్ గా క్లారిటీ ఏమంటే రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసింది ఏమంటే మనకు పర్సిస్టెంట్ గా ఉండాలా, ఒక పేషెన్స్ తోటి పవర్ వచ్చేస్తుంది. విజయ్ దగ్గర మనం ఏమంటే టైమింగ్ చూసి బ్రేక్ త్రూ చేసేయాలి. ఒక టైమింగ్ కరెక్ట్ ఉంటే అప్పుడే మనం ఢీ కొట్టాలి. పవన్ కళ్యాణ్ ఏం చేసిందంటే పేషెన్స్ గా ఉండి ఒక పొజిషన్ ని క్రియేట్ చేసుకున్నాం. సో దీంట్లో మనము పాలిటిక్స్ లా గెలవడం ఒక విధానం పాసిబుల్ కాదు. ఒకటే విధానం, చాలా విధాలు ఉంటాయి దాంట్లో. ఒక ల్యాడర్ బిల్డ్ చేస్తారు, ఎక్కుంటా పోతారు. ఇంకొకరు వెయిట్ చేస్తారు, కరెక్ట్ టైమింగ్ కోసం చూస్తుంటారు. ఇంకొకరు డైరెక్ట్ బ్రేక్ చేసి సిస్టమ్ లో దూరిపోతారు. సో ఫైనల్ గా గెలిచేవారు ఎవరు, టైమింగ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని గుర్తు చేసుకుని ఢీ కొట్టేటోడే గెలిచేవాడు. సో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ ఏం చేయండి అంటే మీకు ఏ మోడల్ కరెక్ట్ అనిపిస్తుంది, ఆస్పిరేషనల్ లైక్ రేవంత్ రెడ్డి, వెయిట్ అండ్ వాచ్ లైక్ పవన్ కళ్యాణ్, ఆర్ లేదా డిస్ట్రప్టర్ లైక్ విజయ్. సో కమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సైనింగ్ ఆఫ్.